తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం. ధవలవర్ణుడా మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభ మీకే మహిమ. అతి కాంక్షణుడైనటువంటి మా దేవ మీకే ఘనత. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతి యొక్క మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడైనటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తుతి. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడా మీకే స్తోత్రం. దేవ, శక్తిమంతుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. నాయనా, సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు ఉన్నటువంటి వాడా మీకే స్తుతి. నీవు అందరి మీద నీవు అధిపతిగా హెచ్చించుకుని ఉన్నవాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. ఆయన మహోన్నతుడైనటువంటి వాడు మీకే స్తుతి. మమ్మను ఓదార్చువాడా మీకే స్తుతి. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభ మీకే మహిమ. సాత్వికుడైనటువంటి మా దేవ మీకే ఘనత. తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభ మీకే స్తుతి. కనికరం గల మా దేవ మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. మహాబలము గల మా దేవ మీకే స్తోత్రం. శక్తిమంతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. మాకు దుర్గమై ఉన్నటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభ మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. స్తోత్రార్హుడైనటువంటి మా ప్రభ మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. వాక్యమై ఉన్నటువంటి మా ప్రభ మీకే ఘనత. సర్వోన్నతుడా మీకే స్తోత్రం. సర్వాధికారి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన, ఇదిగో నాయన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన, ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుని వాటిని విడిచిపెడుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా ప్రభా, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నాయన, నీకు మొర్ర పెట్టి వారందరి ఎడల కృపాక్షేమ గల దేవుడవు నాయన. ఇదిగో తండ్రి, యెషయా గ్రంథము 44:22 మీరు సెలవిచ్చిన రీతిగా మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని, ఏమంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపలను పరిహరించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, స్త్రీలను నాయన, నాయన రోగంతో బాధపడుతున్నటువంటి ప్రతి నాయన రోగిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే నాయన, నిజమే తండ్రి, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలు నాయన, యాక్సిడెంట్లో ఏ సమస్యలతో, ఏ బాధతో నాయన హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి రోగిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా అయ్యా, సార్వత్రిక సంఘములో తండ్రి జ్ఞానము కొదువుగా ఉన్నది నాయన. సంఘంలో జ్ఞానం అభివృద్ధి పరచమని అడుగుచున్నాం తండ్రి. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము నాయన నీవు బయటికి వెళ్ళాలని ఆశపడుచున్నావు కదా తండ్రి. సంఘంలో ప్రతి బిడ్డకి తండ్రి జ్ఞానము దయచేయండి ఆయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. నాయన, స్త్రీలు నాయన సైన్యము వలె ఉన్నారు, స్వార్థ ప్రకటించు స్త్రీలు సైన్యం వలె ఉన్నారని నీవు సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి కృప నాయన ఇగో నాయన సార్వత్రిక సంఘంలో స్త్రీలకు అనుగ్రహించండి నాయన. స్త్రీలందరూ అనుకోగలిగి ఉండినట్లు నాయన అట్టి మనసును, అట్టి బుద్ధిని తండ్రి స్త్రీలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా.
ఆయా స్త్రీలందరూ కూడా విధేయత కలిగి భర్తలకు లోబడే కృపాభాగ్యం స్త్రీలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. సంఘంలో ఉన్న స్త్రీలందరూ నమ్మకముగా నాయన ఇక పరిచర్య స్త్రీలను, మాన్యులను, కొండము చెప్పని వారును, మితానుభవం గల వారును అన్ని విషయంలో నమ్మకమై ఉండవాలని నీవు సెలవిస్తున్నావు కదా. అట్టి కృప దాయిచ్చాను నాయన తండ్రి. స్త్రీలు నాయన స్త్రీలకు అందరికీ కూడా విరోధులు తండ్రి, విరోధి నాయన నిందించుటకు అవకాశం ఇవ్వకుండానట్లు తండ్రి అట్టి ధన్యత, అట్టి భాగ్యము నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇక సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రతి కుటుంబానికి తండ్రి ప్రతి ఉదయము సాయంకాలము తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు అట్టి కృప, అట్టి ధన్యత దాయిచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక కుటుంబాలలో తండ్రి ఐక్యత, శాంతి, సమాధానము దాయిచ్చాను నాయన. అనేక కుటుంబాల్లో దుష్టుడు గలిబిలి చేస్తున్నాడు నాయన, విడిపోవడానికి సిద్ధముగా ఉన్నారు తండ్రి. నేను అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకి నాయన మీ సన్నిధి మీ కృప తోడుంచండి అయ్యా తండ్రి. మీ సన్నిధిలో కుటుంబాలను కట్టుకోవడానికి కావలసిన జ్ఞానమైనటువంటి హృదయాన్ని స్త్రీలకు అందరికీ దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఎందరో వ్యసనాలకు లోనైపోయి తండ్రి నాయన కుటుంబాలను పాడు చేయుచున్నారయ్యా. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మానాలని వాళ్ళకు ఉంది కానీ తండ్రి మానలేకపోతున్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డని కూడా తండ్రి ఇక వ్యసనాలకు లోనైనటువంటి వారినే కానీ తండ్రి నాయన ఇగో తండ్రి అక్రమ సంబంధాలకు లోనైనటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృప, మీ కాపుదల దాయిచ్చండి. బిడ్డలందరూ జ్ఞానం తండ్రి నాయన ప్రవర్తించినట్లు తండ్రి అట్టి కృప నాయన, అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యముగా నాయన ఇక తండ్రి శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీ కృప కాపుదల దాయిచ్చండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి నాయన మీ శక్తిని దాయిచ్చేయమని అడుగుతున్నాను నాయన. శోధన జయించడానికి కావాల్సినటువంటి మీ కృప కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడికి కూడా తండ్రి ఉదయకాల సమయంలో నాయన మీ సన్నిధి మీ కృపా కాపుదల దాయిచ్చండి నాయన. వారి ప్రయాణంలో మీరు తోడై ఉండండి నాయన. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. కొట్టండి డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డని నాయన, విద్యార్థుల్ని, కాలేజీకి వెళ్తున్నటువంటి నాయన యవ్వన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధులు మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. వారి పని పట్ల మీరు తోడై ఉండండి నాయన. వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు తండ్రి ఉదయకాల సమయంలో అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. సేవకుల కుటుంబాలను నాయన పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని, మీ మెండైన దీవులతో నింపమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి, మీ మీదను మా మీద తిరుగుబడి చేస్తున్నారు తండ్రి. సువార్త ప్రకటన చేస్తుండగా సువార్తకు అడ్డగిస్తున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి వైగోనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఎరుగు చేసిన పాపములు మండించండి అయ్యా. ఇక నేను సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందునట్లు తండ్రి బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనేక సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, దొంగలనే కానీ, త్రాగుబోతులనే కానీ తండ్రి, వ్యసన పరులని కానీ, విదేశాల్లో బ్రతుకు తెరుగు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. విదేశాలకి నేను చదువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలని, యవ్వన బిడ్డలు, అటు స్త్రీలనే కానీ పురుషులనే కానీ ప్రతి యవ్వన బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కృపా కాపుదలు దయచేయమని తండ్రి ఆయా దేశాలలో నాయన వారికి రక్షణ భాగ్యము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపమైన, గర్వమే కానీ, కోపమే కానీ, ధనాశయే కానీ తండ్రి నైనా వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే కానీ తండ్రి, సోమరితనమే కానీ మరి ఏవి కూడా తండ్రి మా దరి చేరకుండానట్లు నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి కూడా తండ్రి నీ మెండైన దీవెనలు నింపమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీకి తండ్రి మారు మనసును దాయిచ్చండి అయ్యా. వారి ప్రవర్తన కొరకు తండ్రి వారు నాయన మిమ్మల్ని ఎరుగుటకు తండ్రి నాయన మీ సన్నిధి మీ కృప దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి.
ఇక నేను నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, ఎందరో పాపపు లోయలో పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన వారికి రక్షణ భాగ్యము దయచేయండి నాయన, వారి మారు మనసును దయచేయండి నాయన, వారికి సహాయము దయచేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి మేమందరము నాయన నాలుకతో ఏ పాపము చేయకుండానట్లు తండ్రి, ఇక నేను నాలిక నాయన అగ్ని అగ్ని అని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. ఇగో తండ్రి అంత పెద్ద అడవిని కూడా చిన్న అగ్నిపు ఎలాగైతే తగలబెడుతుందో సర్వ శరీరానికి మాలిన్యం తెస్తుందని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి నాయన. మా నాలుకను లోపరుచుకోవడానికి కావాల్సినటువంటి నాయన మీ కృపా కాపుదల దాయిచ్చండి నాయన. ఇగో తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యవన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో నాయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇగో నాయన వారికి ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను దాయిచ్చండి అయినా. మగబిడ్డలకు మంచి వాక్యమైనటువంటి ఆడబిడ్డలను దాయిచ్చండి అయ్యా. అయా మీ సన్నిధిలోనైనా బిడ్డలను ఏకాంగులను సంసారాలుగా చేయబడు నీవే గనక వారిని జతపరిచే తండ్రి నాయన మీ సన్నిధులు నాయన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి కృప అట్టి ధన్యత తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరం హృదయ శుద్ధి గల మారమే ఉండినట్లు తండ్రి. హృదయము బహు ఘోరమైనది, బహు వ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. మా హృదయంలో తండ్రి ఎల్లప్పుడూ మీ వాక్యమును నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే భాగ్యం మాకు దాయిచ్చండి ఆయన నాయన. ఇదిగో తండ్రి హృదయంలో తండ్రి ఏ విధమైనటువంటి ఇది లేకుండా తండ్రి మిమ్మల్ని మేము పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి కృప అట్టి ధన్యత తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చండి ఆయన. ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానము, బుద్ధి కలిగి తండ్రి మేమందరము తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు మహింపరిచినట్లు సహాయం చేయండి. మా దేశంలో ఉంటూ ప్రతి అధికారులను, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి కానీ రైతులనే కానీ కూలీలనే కానీ ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని, మా దేశంలోకి శాంతిని, సమాధానం దయచేయమని తండ్రి. మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఇగోనని ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి, అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదల దాయిచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.